హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ శివారు జాలకుంట నుండి యథేచ్ఛగా మట్టి తరలింపు జరుగుతోంది. 4 రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండానే దాదాపుగా 500 ట్రిప్పుల మట్టిని తరలించారు. సమాచారం తెలుసుకున్న ఇరిగేషన్ డీఈ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని 6 టిప్పర్లు 2 ఇటాచీ ప్రొక్లైన్లను సీజ్ చేశారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఇరిగేషన్ డీఈ సుధాకర్ అనడం సంచలనంగా మారింది. చేసే పరిధిలో ముస్తాపూర్ విలేజ్ శివారులో గుట్టల మధ్యలో మాది జాలకుంట ఉన్నది. ఆ జాలకుంటలో మాకు పర్మిషన్ లేకుండా కరీంనగర్ టు వరంగల్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు మా నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా గత 4 రోజుల నుండి అక్రమంగా చెరువు ధ్వంసం చేసుకుంటూ ఎలాంటి బాధ్యత లేకుండా గవర్నమెంట్ ప్రాపర్టీని ధ్వంసం చేసుకుంటూ అలాంటివి ఈ కుంట ఎంతో ఉపయోగం. ఎందుకంటే పశువులకు కానీ దానికి కానీ వ్యవసాయదారులకు అది నీటి నిల్వ కొరకు ఉండేది. దాన్ని ధ్వంసం చేశారు. ఇలాంటి ఎన్ని ట్రిప్పులు అంటే 1, 2, 3, 4, 6 ట్రిప్పులు ఉన్నాయి. ఆ ట్రిప్పులు మేము పోలీస్ స్టేషన్లో 500 ట్రిప్పుల వరకు తరలించారు. మా కుంటను ధ్వంసం చేశారు. అది ఎందుకు పనికిరాదిగా దాన్ని మేము సీజ్ చేస్తున్నాం. ఆ బండ్లో సీజ్ ఇటాచీలు 2 గత 4-5 రోజుల నుండి అక్రమంగా తరలిస్తారు. దీన్ని మేము పోలీస్ సీజ్ చేసి ఎంఆర్ఓ కాపీ, పోలీస్ కాపీ పెట్టి దానిపైన చట్టపరంగా ఎలాంటిది చట్టపరమైన చర్య తీసుకోగలని కోరుతున్నాం.